అంటే మనకి తెలియని విషయం కాదు. బ్రిక్స్ అనేది వన్ ఆఫ్ ది టాప్ మోస్ట్ గ్లోబల్ ఆర్గనైజేషన్ ఆన్ ది ఎర్త్ సర్ఫేస్. ఎందుకంటే ఇట్ ఈస్ రైజింగ్. బ్రిక్స్ కంట్రీస్ ఇప్పుడు దాకా G7 అనేది ఒకటి ఉంది. G7ని ఆల్రెడీ అధిగమించింది. 2017లోనే PPP పర్చేజింగ్ పవర్ పారిటీలో బ్రిక్స్ దేశాలు G7 దేశాలను అధిగమించేసినాయి. G7లో పశ్చిమ దేశాలే ఉంటాయి, కానీ బ్రిక్స్లో ఈ డెవలపింగ్ అండర్ డెవలపింగ్ కంట్రీస్ కూడా ఉంటాయి. ఈ బ్రిక్స్ దేశాల్లో ముఖ్యంగా ఉన్నది భారతదేశం, చైనా, రష్యా, సౌత్ ఆఫ్రికా, బ్రెజిల్. ఈ బ్రిక్స్ దేశాల కూటమికి 2026లో అంటే ఈ January 1కి అంటే కేవలం నెలన్నర వ్యవధిలో భారతదేశం అధ్యక్షురాలుగా ఆ పదవిలోకి రాబోతుంది. అంటే 2026 మొత్తం భారతదేశమే బ్రిక్స్కి సంబంధించిన నిర్ణయాలు తీసుకోబోతున్నారు. బ్రిక్స్ సమ్మిట్ కూడా న్యూఢిల్లీలో జరగబోతుంది. ఇప్పుడు 2026 చివరిలో బ్రిక్స్ సమావేశం న్యూఢిల్లీలో జరగబోతుంది, అంటే ఇండియాలో జరగబోతుంది. అంటే బ్రిక్స్ నిర్ణయాలన్నీ భారతదేశమే నిర్ధారిస్తుంది. ఇప్పుడు ఇండియాకు ఒక అద్భుతమైన అవకాశం వచ్చింది. ఏం అవకాశం? ట్రంప్ టారిఫ్ల వల్ల ఇబ్బందులు పడుతున్నాం. ప్రపంచంలో ఎన్నో విపత్తులు వస్తున్నాయి, కరెన్సీ, ట్రేడ్, వీటికి సంబంధించి. భారతదేశం చాలా కీలకమైన అధ్యక్షురాలి పాత్రలకు బ్రిక్స్ దేశాలకు వస్తుంది. ఇప్పుడు భారతదేశం ఒక పెద్ద అజెండా పెట్టుకుని వెళుతుందని తెలుస్తుంది. అజెండా ఏంటంటే నెంబర్ 1 ఒకటేనండి. అదేంటంటే బ్రిక్స్ కరెన్సీ బదులు, అంటే బ్రిక్స్ కరెన్సీని తీసుకొచ్చి డాలర్ పతనాన్ని శాసించడమా.